వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. పెద్దపల్లి పరిధిలోని బీజేపీ ప్రస్తుత పరిస్థితి ఉంది. పూర్తిగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఏమంటున్నాడో తెలుసుకున్నాను. అన్న నమస్తే, ఎట్లుందన్న? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పూర్తి స్థాయిలో ప్రచారం గ్రామాన మండలాల వారీగా జరిగింది. ప్రజల స్పందన చాలా బాగుంది. ప్రజల స్పందన చూసినట్టయితే ప్రజల నుండి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే నరేంద్ర మోదీ గెలుపు పెద్దపల్లి పార్లమెంట్లో జరిగిపోయిందన్నట్టు చెప్తుంది. దానికి కారణము ఒకటి, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నేను లోకల్గా ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల పక్షాన, ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కష్టాలు కావచ్చు, కార్మికుల కష్టాలు కావచ్చు, ఇక్కడ సమస్యలు ఎక్కువ, దాదాపుగా 50 ఏళ్ళ ఉంది ఇక్కడ సమస్యలు పరిష్కారంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు చాలా విజ్ఞులు. ప్రజలు ఒకసారి మార్పు కోరుకుందాం, ఆ మార్పులో భాగంగానే నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవాలి, లోకల్ ఉన్నటువంటి గోమాస శ్రీనివాసుని ఖచ్చితంగా గెలిపించుకోవాలన్నటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చినట్టు. గోమాస శ్రీనివాస్ ఎక్కడ ప్రచారంలో పూర్తి స్థాయిలో కనబడట్లేదు. ఎట్లా గెలుస్తారు గోమాస శ్రీనివాస్ అని నేరుగా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎట్లా చూడవచ్చు దీన్ని? ఇప్పటికీ 45 రోజుల క్రితం నుండి ప్రతి మండలము, ప్రతి సంఘాలు, ప్రజా సంఘాలు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతోని మమేకమై నేను ప్రచారంలో భాగంగా ఉన్నా. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ను చూసినట్టయితే వాడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రాంతేతరుడు కాబట్టి, ప్రాంతానికి సంబంధం లేదు కాబట్టి, వలసవాది కాబట్టి అట్లా అనడం సహజమే. ఎందుకంటే వాళ్లకు మాకు పరిచయం లేదు, వాళ్ళు ఇక్కడ కాదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజల సంస్కృతి కూడా తెలియనటువంటి హైదరాబాద్ వాసులు కాబట్టి అదే సంగతి మీకు తెలిసి ఉంటుంది. మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి తప్పు. మేము ఇలా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శ్రీధర్ బాబు గారి, అదే అడగబోతున్నా, శ్రీధర్ బాబును కూడా నిన్న గట్టిగా, శ్రీధర్ బాబు నియోజకవర్గంలో నిన్న పర్యటించారు. అటు మాదేపూర్ కావచ్చు, అంబేడ్పల్లి కావచ్చు, సూరారం కావచ్చు, ఎల్కేశ్వరం కావచ్చు, పంకెన కావచ్చు, పలిమెల కావచ్చు, సర్వాయిపేట కావచ్చు, ఒక రెడ్డిపల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ రెడ్డిపల్లి అనేటువంటి ప్రజలు ఇంతవరకు తాగడానికి ఒక బోర్ లేదు, ఉండడానికి గుడిసె లేదు. గత 50 సంవత్సరాల నుండి అల్మటిస్తూ బ్రతుకుతున్నటువంటి గ్రామాలని మేము సందర్శించాం. కాబట్టి మేము పర్యటించేటువంటి పర్యటన ప్రజలకు తెలుసు. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే నిర్ణయేతలు. కాబట్టి మాకు ఒక స్పష్టత ఉన్నది, ప్రజల మద్దతు మెండుగా ఉన్నది, అందులో సందేహం లేదు. మేము 15 లక్షల పైచిలుకు ఓటర్లల్లా మేము దాదాపుగా 90% ఓటర్లకు మేము గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా, పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల మధ్యలో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా నన్ను ప్రజలు చాలా దగ్గర నుంచి చూస్తారు. కాబట్టి అందులో నేను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు కాబట్టి నా ఎంబడి ప్రజలు ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి ఒక మేజర్ ఓటు బ్యాంక్ నేత కానీ, మాదిగ
ఈ రెండు కులాల ఓటు బ్యాంకు దాదాపుగా 4,70,000 ఉంటుంది. ఈ రెండు కులాల యొక్క ఏకీకరణ అనేది కూడా మొన్న గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ గారు రావడం జరిగింది. అటు మందకృష్ణ గారి సామాజిక వర్గం, ఇటు నేతకాని మహా సామాజిక వర్గం, ఈ రెండింటి యొక్క ఏకీకరణ కూడా జరిగింది. ఇక్కడ జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు తల్లిబొల్లి మాటలు చెప్పి ఏదో కథలల్లే ప్రయత్నం చేస్తున్నట్టు కావచ్చు, కానీ అది జరగది. 100% పెద్దపల్లి ప్రజలు దేవుళ్ళ లాంటి ఆలోచన పరులు, చైతన్యవంతమైనటువంటి ఓటర్స్. 40 సంవత్సరాల నుండి వెంకటస్వామి కుటుంబమైనటువంటి వివేక్ ప్రాంతేతరుడు వలసవాదుల చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి స్థానికుడైనటువంటి ఎట్లుంది సింగరేణి ప్రాంతంలో ఎట్లుంది, ఏంటి పరిస్థితి? సింగరేణి ప్రాంతంలో అంతా అన్ని మైన్లు విజిట్ చేసిందా? సింగరేణి ప్రాంతంలో పూర్తి స్థాయిలో సింగరేణి కార్మికులుగా కోరుకుంటున్నారు. ఎందుకంటే 100 సంవత్సరాల సింగరేణి ప్రైవేటీకరణ మీరే చేస్తున్నారు, మీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తు కలిసింది, బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ. అదే చెప్పబోతుంది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సింగరేణి కంపెనీ ఈరోజు అది స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. 51% గవర్నమెంట్ వాటా, తెలంగాణ గవర్నమెంట్ వాటా. ప్రైవేటీకరణ చేయాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి అంటేనా బిల్లు పాస్ చేయాలి. కాబట్టి ఆ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి ఆలోచన ఏదైతే చేస్తుందని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అసలు ఒకసారి ఆలోచించాలి. సింగరేణి కంపెనీ 51% ఉన్నటువంటి సింగరేణి సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేయడానికి వీళ్ళు ప్రజలని మమేకమైనటువంటి మోసానికి గురి చేయడానికి కార్మికుల దగ్గరికి పోయి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ కార్మికులు కూడా చాలా చైతన్యవంతమైనటువంటి కార్మికులు ఉన్నారు కాబట్టి గెలిచే అటువంటి పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళు కోరుకునేది ఒక మాట పక్క, ఈసారి మీకు ఓట్లు వేస్తాం, కానీ మీరు పూర్తి స్థాయిలో మాకు సంబంధించినటువంటి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. దానికి మా పార్టీ కట్టుబడినది. 100% మేము దాన్ని రియంబర్స్మెంట్ చేయించడానికి మేము కమిట్మెంట్తో మోదీ గ్యారెంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎట్లుంది అంటే ఫైనల్గా ఏమో చెప్పబోతున్నారు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు? గోమాస శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థి ఏం చెప్పబోతున్నారు? పెద్దపల్లి పార్లమెంటు ప్రజలే నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు. నాకు తెలిసి ప్రజల నిర్ణయం తర్వాత ఈ ప్రపంచంలో కూడా ఏ కోర్టు లేదు. కాబట్టి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి ప్రజలని కోరుతున్నటువంటి మాట 50 సంవత్సరాల నుండి పెద్దపల్లి ప్రజలు అభివృద్ధికి దూరం ఉన్నారు. అభివృద్ధి కాకుండా అడ్డం పడ్డదే ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలు. మరీ ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి కుటుంబం గత 40 సంవత్సరాల నుండి ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిని అరగోస చేస్తూ అధికారం కోసం ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేస్తూ అభివృద్ధికి ఆమడ దూరం ఇచ్చినటువంటి వెంకటస్వామి. ఇప్పుడు ఆ వెంకటస్వామి కుటుంబమే వచ్చింది. తాత దిగిండు, కొడుకెక్కిండు, కొడుకు దిగిండు, మళ్ళీ మనోడు ఎక్కుతాడు. ఇది మూడో తరం తర్వాత కూడా 4వ తరం తీసుకొస్తాననే అటువంటి చర్చ మొదలైంది. అంటే ఎంతసేపటికి వీళ్ళు పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓటు హక్కుని వేయించుకొని అధికారాన్ని పొందుతూ వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ప్రజలకు చేసేది ఏం లేదు.
చేయలేదు కూడా. కాబట్టి నేను పెద్దపల్లి ప్రజలని కోరుతున్నా, నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా, పెద్దపల్లి ప్రజలు మీరు విజ్ఞులు, మనం ఇక అన్యాయానికి గురి కావాలి. అన్యాయానికి గురి అవుతూ 54 సంవత్సరాల నుండి మన యొక్క పార్లమెంట్లో అభివృద్ధి జరగలేదు. ఈసారి అన్యాయానికి గురైతే మనం మోసపోతాం, మోసానికి గురైతే మనం మోసపడతాం. కాబట్టి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ ఆలోచించాలి. రాబోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోదీది. ఆ మోదీ గవర్నమెంట్లో మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ సోదరునిగా నేను మీ పక్షాన మోదీ పార్టీలో ఉన్నా. నన్ను మీరు గెలిపిస్తే మీ ఆశీర్వాదంతో నేను పార్లమెంటుకు పోతే 54 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేనటువంటి పెద్దపల్లిని నేను 100% అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే ఇలా అభివృద్ధి పట్ల వాళ్ళకి అవగాహన లేదు. ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలలో ఉన్నటువంటి ప్రతి సమస్య, ఇక్కడ రేచర్కాడ మొదలుకుంటే అక్కడ కొత్తపల్లి వరకు సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం చేయవలసిన అవసరం నా బాధ్యత. ఆ సమస్యలే ప్రజల సమస్య, ప్రజల సౌకర్యాల కోసం చేయాలి. అంతేకాదు నేను కోరుకుంటున్న పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలలో సింగరేణి ఉన్నది. ఆ సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేయించే బాధ్యత తీసుకుని, అంతేకాదు కార్మికుల యొక్క సొంతింటి కళ పథకం 100% సొంతింటి కళ పథకం ఏదైతే హౌస్ స్కీమ్ ఉందో అది కూడా చేపిస్తాం. అంతేకాదు కార్మికుల పిల్లల కోసం డీజీఎంఎస్ అప్రూవల్ ఉన్నటువంటి మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి సింగరేణి కార్మికుల పిల్లలకు ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ ఇప్పించినట్టయితే బీటెక్ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత 6 నెలల ఆ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా నేను చేయిస్తానని కోరుకుంటున్నాను. అంతేకాదు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, అది గోదావరి రివర్ పక్క పొంట ఉన్నటువంటి బ్యాక్వాటర్ సమస్య కావచ్చు, రైతాంగ సమస్య కావచ్చు, ఆ తర్వాత పెద్దపల్లి అసోంటి జిల్లా హెడ్క్వార్టర్లలో బస్ డిపో లేదు ఆ సమస్య కావచ్చు, ఆ తర్వాత పెద్దపల్లి అసోంటి సిటీని కానీ, అక్కడ మంచిర్యాల అసోంటి సిటీని కానీ, అక్కడ గోదావరికైనా అసోంటి సిటీని కానీ మనం డెవలప్ చేసుకోవాలంటే ఈ 3 పట్టణాలకు రింగ్ రోడ్లు కావాలి, అవుటర్ రింగ్ రోడ్స్ కావాలి. అవుటర్ రింగ్ రోడ్స్ అంటే అది అర్బన్ డెవలప్మెంట్ నుంచి ఫండ్ తీసుకురావాలి. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ 3 సిటీలను కూడా పూర్తి స్థాయిలో నేను 100% అవుటర్ రింగ్ రోడ్స్ పేరు మీద స్పెషల్ కాంపోనెంట్ ఫండ్ తీసుకొచ్చి నేను రింగ్ రోడ్ కూడా చేయిస్తే ఈ ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కలుపుతూ ఈ సిటీస్ని ఎక్స్పాన్షన్ చేసి అభివృద్ధి దిశలో పోతాం. అంతేకాదు ఇక్కడ మంచిర్యాలకు అనుసంధానమైనటువంటి చెన్నూరు నియోజకవర్గంలో ఏదైతే మందమరి ఉందో, మందమరిలో ఎలక్షన్ జరగట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ట్రైబల్ బెల్ట్ కింద వస్తున్నటువంటి 170 యాక్ట్ కింద ఏదో సమస్య ఉన్నది. ఆ సమస్య 100% పార్లమెంటులో పరిష్కారమైన సమస్య కాబట్టి ఆ సమస్యను కూడా అతి త్వరలో పార్లమెంటు ద్వారా పరిష్కారం చేసి ఆ యొక్క మందమరిలో ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి 100 మంది కూడా పూర్తి స్థాయిలో నేను 100% రేపు ఏదైతే అక్కడ ఆగిపోయినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి సమస్యలను నేను దూరం చేయించి అక్కడ కూడా నేను మందమరి ఏరియాలో నేను ఎన్నికల్లో తీసుకుపోతున్న విషయాన్ని నేను మందమరి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నికలు జరిగితేనే కదా రేపు ఫండ్ వచ్చేది. ఎన్నికలు జరిగితే ప్రజల చేత ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డటువంటి
నాయకులే అక్కడ అభివృద్ధి చేయించుకోగలుగుతారు. అది 100% నేను చేయిస్తానని కూడా మందమరి ప్రజలకు నేను మాటిస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం దిశగా పూర్తి స్థాయిలో నేను గెలిస్తే పనిచేస్తానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబు లాంటి కాన్స్టిట్యున్సీలో కనీసం తాగడానికి నీళ్ళు లేవు. వాటిపై ఇప్పటికే ఆ గ్రామాలు నేను చూశాను, విజిట్ కూడా చేశాను. రానున్న రోజుల్లో ఒకవేళ నేను ఎంపీగా కనుక గెలిస్తే ఎటువంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఏకీకరణలో భాగంగా ప్రధానంగా ప్రత్యేక నిధులతో రోడ్లు, రవాణా సౌకర్యం లాంటి ప్రత్యేక శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేస్తానని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందిన వాడిని ఖచ్చితంగా నాకు ఆదరించాలని చెబుతున్న పరిస్థితి. సింగరేణి లాంటి సమస్యలన్నీ తీర్చే ప్రయత్నం నేను చేస్తానని గోమాస శ్రీనివాస్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఏవిరా బిడ్డా ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.